ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది అందులో చిక్కుకున్నారు. 5 రోజుల నుంచి మనం ఇదే మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రభుత్వానికి తెలిసిన కొన్ని నిజాల్ని దాచిపెడుతుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ 8 మంది చనిపోయిర్రు అనే విషయం ప్రభుత్వానికి తెలిసినా చెప్పకుండా దాచిపెడుతుందా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆ ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన తెల్లారే టన్నెల్ లోపలికి పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి ఇద్దరు కూడా లోపలికి పోయిర్రు. లోపలికి పోయి టన్నెల్ లోపలికి పోయి వచ్చిన జూపల్లి బయటకు వచ్చిన తర్వాత ఇదే విషయాన్ని అదే రోజు చెప్పిర్రు. టన్నెల్ కూలిన నెక్స్ట్ డేనే లోపల ఉన్నటువంటి వాళ్ళెవరు కూడా తిరిగి క్షేమంగా బయటకి రావాలని కోరుకుందాం, కానీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తలేదు అని ఆ రోజే మంత్రి చెప్పిండు. ఆ రోజే ప్రభుత్వానికి మంత్రులకి తెలిసిన విషయాన్ని 5 రోజుల వరకు దాచిపెట్టిర్రనే అనుమానం కలుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తే ప్రభుత్వానికి తెలిసి ఈ విషయాన్ని, చనిపోయినటువంటి విషయాన్ని కావాలనే ప్రభుత్వం దాచిందేమో అనే అనుమానాలు ఇవాళ తెలంగాణ సమాజానికి కలుగుతున్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరైనా రావచ్చు అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి మేము పోతాము అని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి ఇవాళ ఉదయం బయలుదేరారు. ఇప్పుడు అక్కడికి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి చేరుకున్నటువంటి వాళ్ళని ఆపిర్రు పోలీసులు. చాలా దూరంలోనే వాళ్ళని ఆపడం జరిగింది. ఆపిన సందర్భంగా వాళ్ళు అక్కడే కూర్చొని నిరసన తెలుపుతున్నారు. హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది అక్కడే కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చూసిన తర్వాత నేను మిగతాది మాట్లాడతా. ఇది టన్నెల్ దగ్గరికి పోయిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, గువ్వల బాలరాజు వీళ్ళందరినీ కూడా జగదీష్ రెడ్డి గారు అందరినీ అడ్డుకున్నారు. నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ అడ్డుకుంటే అక్కడే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి పోతున్న దగ్గర అడ్డుకుంటే వాళ్ళందరూ అక్కడే కూర్చున్నారు. మేము వస్తున్నామని చెప్పినాము, పర్యవేక్షిస్తాము అని చెప్పినప్పుడు ఎవరన్నా రావచ్చు అన్నారు. ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు మమ్మల్ని, టన్నెల్ దగ్గరికి పోనివ్వండి, మేము ఎట్లాగో అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బంది పెట్టకనే, ఇబ్బంది ఏమి జరగదు మా వల్ల, మేము కేవలం అక్కడికి పోయి చూస్తాం, జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటాము అనేటువంటిది ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిర్రు. అడిగారు ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళని అడుగుతున్నారు. అడిగితే ఎందుకు ఇవాళ దాస్తున్నారు, ఎందుకు ఇవాళ పోనివ్వట్లేదు అనేటువంటి దానికి ఇప్పుడు నేను మీకు చూపించే వీడియో ఖచ్చితంగా చూడాలి. దాంట్లో ఏం చెప్పిర్రు ఏంటిది అనేది మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు చేస్తున్నారు కదా, ఆ పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థకి సంబంధించిన జేపీ కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటిది. ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి 2005లో ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి వీళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చిర్రు. 2009 లోపు ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేస్తామని ఈ సంస్థ ఆ రోజు కాంట్రాక్ట్ను తీసుకుంది. దాని తర్వాత ఎన్ని రోజుల వరకు సాగింది, దగ్గర 20 ఏండ్లు అవుతుంది. 20 ఏండ్ల నుంచి ఎస్ఎల్బీసీ పనులు అట్లనే కొనసాగుతున్నాయి. మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం నిన్నగాక మొన్న ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి చాలా వివరంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారిని అడిగినప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పారు. 5 ఏండ్లలో పూర్తి చేస్తా అని చెప్పిన ప్రాజెక్ట్ ఇప్పటివరకు 20 ఏండ్లు అవుతుంది, పూర్తి కాలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఈ కంపెనీ దివాలా తీస్తే, ఈ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత దివాలా తీసిరు. వీళ్ళు దివాలా తీస్తే వాళ్లకు కావాల్సిన డబ్బులని ముందే అడ్వాన్స్ ఇచ్చి నెలకి దగ్గర 2 కోట్ల కరెంటు బిల్లులో కట్టాల్సిన పరిస్థితి వచ్చి వీళ్ళు చేతులు ఎత్తేస్తే వీళ్ళకి ముందే బిల్లులు ఇచ్చి మీరు దాన్ని పూర్తి చెయ్యండి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళకి టన్నెల్ని తవ్వేందుకు కావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ముందే అడ్వాన్సులు ఇచ్చింది ప్రభుత్వం. అడ్వాన్సులు ఇచ్చిన తర్వాత కొన్ని కిలోమీటర్ల వరకు తవ్విర్రు. దాని తర్వాత పనులు నిలిచిపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి బ్రెయిన్ చైల్డ్ అన్నాడు. బ్రెయిన్ చైల్డ్ నేను ఎట్టి పరిస్థితుల్లో 20 నెలల్లో పూర్తి చేసి నల్గొండకు నీళ్ళు ఇస్తా అన్నాడు. అందులో భాగంగానే మొదలుపెట్టిన తర్వాత 4 రోజులకే మొదలుపెట్టిన తర్వాత 4 రోజులకే ప్రమాదం జరిగింది. ఆ 4 రోజులు కూడా కార్మికులు చెప్తూనే ఉన్నారట, మొత్తుకుంటూనే ఉన్నారట, ఆ పైనుంచి మట్టి కూలుతుంది అని. కానీ ఏమీ పట్టించుకోకుండా
సేఫ్టీ ఏమీ చూడకుండా కేవలం 2 షిఫ్ట్లలో సాధ్యమైనంత తొందరగా మేము పూర్తి చేయాలి, ప్రచార యావదప్ప మేము పూర్తి చేసినాము అని చెప్పుకోవాలనే ప్రచార యావదప్ప మనుషుల ప్రాణాల గురించి లెక్క చేయకుండా వాళ్ళని లోపలికి పంపించి కూలిపోతుంది అని చెప్పినప్పుడు కనీసం ఎందుకు కూలుతుంది, ఇంకా మట్టేమన్నా కూలుతుందా, ఎట్లా ఉంది అనేటువంటివి తెలియకుండా చూడకుండా లోపలికి పంపిస్తే కార్మికులు లోపలికి పోయి దగ్గర 50 మంది లోపల ఇరుక్కుంటే ఇటువైపుకున్న వాళ్ళందరూ వచ్చేసారు. దగ్గర 40 చిల్లర మంది వరకు వచ్చిర్రు. వెనకాల దిక్కు 8 మంది ఇరుక్కుపోయిర్రు. చాలా మంది ఇంజనీర్లతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఆ రోజే చెప్పిర్రు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బ్రతికే అవకాశం ఉండదు. ఎందుకంటే లోపలికి పోతున్న వాళ్ళు రెస్క్యూ టీం ఎవరైతే వాళ్ళు లోపలికి పోతుర్రో వీళ్ళని రెస్క్యూ చేయాలని పోతున్న వాళ్ళే ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని పోతుర్రు. అంటే లోపల ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేకుండా ఎట్లా బతుకుతారు అనేటువంటిది చాలామంది ఇంజనీర్లు చాలా సందర్భాలలో చెప్పిర్రు. అయినా సరే ప్రభుత్వం, అయినా సరే మంత్రులు దీన్నంతటినీ కూడా దాచిపెట్టి 2 రోజులలో మేము మిషన్ పూర్తి చేస్తాం, మిషన్ ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం, లోపలున్న వాళ్ళని బయటకు తీసుకొస్తాం. ఎవరికి అబద్ధాలు చెప్తున్నారు, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మంత్రులందరూ? వాళ్ళకి తెలియదా లోపలున్న వాళ్ళు బతికే అవకాశం లేదని? మట్టి కూడిపడి ఆ టన్నెల్ కూడా టీబీఎం మిషన్ కూడా విరిగింది అంటున్నారు. అట్లాంటి పరిస్థితులలో ఆ మిషన్ ఆ వెయిట్ కనుక మీద పడితే వాళ్ళు బ్రతికే అవకాశం లేదు అని ఇంజనీర్లు చెప్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎస్ఎల్బీసీలో పనిచేసిన ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. అయినా సరే ఇంజనీర్లు చెప్తున్న దాన్ని, కాంట్రాక్టు సంస్థ చెప్పిన దాన్ని ఎందుకు ప్రభుత్వం ఒప్పుకుంటలేదు, ఎందుకు ప్రభుత్వం చెప్తలేదు? ఈయన కాంట్రాక్ట్ చేసిన ఈయన ఏమంటుండో ఒక్కసారి వినుర్రి. मंत्री से ये बात थी कि बॉडीज को निकालने की प्रयत्न करना है और प्रोजेक्ट को फिर कैसे पूरा करना है। మంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం మేము. మంత్రి చెప్తుండు డెడ్ బాడీస్ని తీసిన తర్వాత మిగతా దానికి సంబంధించిన పనులు చేస్తామన్నారు. ఈయన చాలా స్పష్టంగా డెడ్ బాడీస్ అనే పదం వాడిండు. मंत्री से ये बात थी कि बॉडीज को निकालने की प्रयत्न करना है, बॉडीज को निकालने की प्रयत्न करना है और కాంట్రాక్ట్ సంస్థ వీళ్ళకి ఐడియా ఉంది, క్లారిటీ ఉంది, నిజం చెప్పిర్రు. బాడీస్ని తీసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచిస్తాము అనేది కాంట్రాక్ట్ సంస్థలు చెప్తుంది. ప్రభుత్వం ఎందుకు చెప్తలేదు? అక్కడికి పొయ్యి వస్తున్న మంత్రులందరూ కూడా పొద్దున పోతురు, రాత్రికి వస్తురు. ఇంకా కొంతమంది మంత్రులు అయితే మేము లోపలికి పోయినాం, దాని దగ్గర రాకపోయినాం అని చెప్పుకుంటున్నారు. ఇంకొకరైతే 2 రోజుల నుంచి నేనే ఉన్నా, మొత్తం పనులన్నీ నేనే చేస్తున్నా, ఇవన్నీ చెప్పుకున్నాడు కాదు. వాళ్ళు బ్రతికున్నారా లేదా అనే విషయాన్ని ఇప్పటివరకు ఎందుకు చెప్తలేదు ప్రభుత్వం? ఎందుకు వాళ్ళని తీసుకొస్తాం, మేము మిషన్ పూర్తి చేస్తాము అనేది చెప్తున్నారు? ఎందుకు విషయాలన్నీ దాస్తున్నారు? కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా? వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, నిజంగా బ్రతికున్నారా లేదా అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా ప్రభుత్వం? ఇప్పుడు ఈ బయటపడ్డోళ్ళు ఉన్నారు కదా చాలామంది, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ ఉరికొచ్చేసారు కదా బయటికి. వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ భయంతోనే ఎక్కడికక్కడ వెళ్ళిపోయారట. ఫస్ట్ డే రోజు ఒక్కడే రోజు మాట్లాడారు వాళ్ళు, మట్టి గూలుతుంది అని చెప్పినాము కానీ పోయినాము లోపలికి ఇంకా అని. ఆ సేఫ్టీ ఏమి తీసుకోకుండా పంపించడం వల్ల వాళ్ళు లోపల ఇరుక్కున్నారు, వాళ్ళు చనిపోయారు అనేటువంటిది కాంట్రాక్ట్ సంస్థకి సంబంధించిన వాళ్ళే చెప్తుర్రు. అది నేను చెప్తున్న మాట కాదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన డెడ్ బాడీలు తీసిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించింది ఏం చెయ్యాలి అనేది చూస్తాము. దీని నుంచి మేము కొన్ని లెసన్స్ కూడా నేర్చుకున్నాం. ఏం చెయ్యాలి అనేది ఒకసారి మేము ఆలోచించుకుంటాం ఫస్ట్ డెడ్ బాడీలు అయితే బయటకు వచ్చిన తర్వాత అని చెప్తున్నారు. అయినా సరే ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా ఈ కాంట్రాక్టర్ మాట్లాడింది పొద్దున, అయినా సరే ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటికీ కూడా ఒక ప్రకటన రాలేదు. వాళ్ళు ఎట్లున్నారు ఏంది అనేటువంటి దాని మీద. ఎందుకు ప్రభుత్వం విషయాలని దాచాలని చూస్తుంది? ముందు నుంచి అనుకున్నదే జరిగిందా? ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది చనిపోయిర్రు అనే చెప్తున్నారు. చనిపోయిర్రా కాదు, చనిపోయిర్రు అని చెప్తున్నారు. కానీ ఈ విషయాన్ని బయట ప్రపంచానికి ఎందుకు చెప్తలేరు? ఎందుకు ఇంకా తాత్సారం చేస్తుర్రు? 2 రోజులలో మేము వేరే మిషన్ని తెప్పిస్తాం, ఇంకొక టెక్నాలజీ వాడుతున్నాం. ఎక్కడున్నా సరే ఏ రాష్ట్రంలో టెక్నాలజీ ఉపయోగించినా అట్లాంటి టెక్నాలజీని తీసుకొని వచ్చి వాళ్ళని ఇంకా తీసుకొస్తాం అని మాయ మాటలు ఎందుకు చెప్తున్నారు? కనీసం ఆ గల్లంతైన 8 మంది దొరికే అవకాశం అన్నా ఉందా? మొత్తం మంది నిజంగా మట్టిలో ఉంటే కనుక వాళ్ళని వెలికి తీయగలుగుతారా? 8 మందిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉందా? నిజంగా 8 మందిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేకనే ఇట్లా చెప్తున్నారా?
కానీ ప్రభుత్వం మీద అయితే చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ముందు రోజే ఒక మంత్రి చెప్పిండు, ఈ ఇన్సిడెంట్ జరిగిన తెల్లారే మంత్రి వాళ్ళు బతికే అవకాశం లేదని చెప్పి మళ్ళీ తెల్లారి నుంచే ప్రభుత్వం ఎందుకు మాట మార్చింది? ఇవాళ కాంట్రాక్టర్ చెప్పినా కూడా ఇంకా ప్రభుత్వం నుంచి వాళ్ళు బ్రతికి లేరు అనేటువంటిది ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేటువంటి విషయంలో చాలా అనుమానాలు ఇవాళ తెలంగాణ సమాజంకు ఉన్నాయి. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి.